రాబోయే భవిష్యత్తును ఆలోచించండి. దాంతోపాటు ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి, భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకటి, అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలమైంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళకు, హుజాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోలో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0. ఎట్లా అధికారంలోకి వచ్చారు వాళ్ళు? అరెస్టులు చేయలే, వాళ్ళు కొట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి ఒకరు కొట్టాల్సి కొట్టాడు రావచ్చు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. ఎక్కడ అరెస్ట్? మా లెక్క మా కార్యకర్తలకు అరెస్టులు కాలే. వాళ్ళు ఎక్కడ? మా కార్యకర్తలకు ఎక్కడ నెలకు జైలు పోలే. మా కార్యకర్తలకు లాంటి దెబ్బలు తినలే. మాలక దాడులు పద్దాడులు జరగలే. ఎట్లా అధికారంలోకి వచ్చారు? కానీ ఎవరి బలం ఏదో తెలుసు. సరే, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత మంచి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేదో నేను చెప్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు. మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము. మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలనే ఆలోచన మాకు లేదు. అధికారంలోకి నీతిగా, నిజాయితీగా, సింగిల్గా మేము అధికారంలోకి వస్తాం.